భారతదేశ ప్రధానమంత్రి గారికి భారతీయులందరి తరపున ముఖ్యంగా జెడ్ జనరేషన్ సంబంధించి ఉన్న నిరుద్యోగ యువత తరపు నుండి యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఇండియన్ మెడికల్ సర్వీస్, ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్, ఇండియన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వీస్ వీటిని యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసే విధానాన్ని ప్రతిపాదించవలసిందిగా నిరుద్యోగులందరి తరపున కోరుతున్నారు. ఎందువలన ఇది అవసరం అనిపిస్తుంది అని నిరుద్యోగ యువతను ప్రశ్నించగా, వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే వివిధ శాఖలతో పాటుగా ఈ 3 శాఖలు చాలా ముఖ్యమైన విషయాలుగా నిరుద్యోగ యువత ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళేలాగా ప్రయత్నాలు చేస్తుంది. వీటితో పాటుగా ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే అవకాశం కలిగి ఉంటుందని జెడ్ జనరేషన్ యువత ప్రధానమంత్రి విజ్ఞప్తికి ఈ విషయాన్ని తీసుకువెళ్తున్నారు. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని ప్రధానమంత్రి గారి నేతృత్వంలో చేరుకోవడానికి ప్రధానమంత్రి గారు కొన్ని ఆలోచనలు చేస్తే బాగుంటుందని ప్రజల నుండి వినతులు వెళుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో రవాణా వ్యవస్థకు సంబంధించి రైల్వే వ్యవస్థ 4 లైన్ల వ్యవస్థగా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యము, విదేశీ వనరులు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ 4 లైన్ల రైల్వే నిర్మాణాన్ని చేపట్టినట్లయితే విదేశీ మార్గద్రవ్యం ఆదాతో పాటుగా సామాన్య ప్రజలకు ఉపాధి దొరకడంతో పాటుగా భారతదేశం వికసిత భారత లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సులువైన మార్గంగా యువత ఈ విషయాన్ని చర్చించుకుంటూ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.